న్యూస్. నేను మీ శోభ. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళంలో గల 7 రోడ్ల కూడలి మిల్లు జంక్షన్ పాత బస్టాండ్ వద్ద శుక్రవారం 30,000 మట్టి గణపతి విగ్రహాలు వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమంతా సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం ద్వారా జలవనరులు కాలుష్యానికి గురవుతాయని, వీటి వల్ల జలవనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష జంతు జీవనంపై ప్రభావం పడుతుందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు. మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను ప్రకృతితో తయారయ్యే పత్తి, నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణ వల్ల రానున్న భావితరాలకు మంచి వాతావరణం అందజేయగలమన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమ అమలును, కెళ్లవీధి మొత్తం పర్యటించి చేపడుతున్న ఫ్రైడే డ్రైడే నిర్వహణ తీరును పరిశీలించారు. కెళ్లవీధిలో నివాసం ఉన్నవారికి ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది విధులకు హాజరవుతున్నారా అని ఆరా తీయగా వారు వస్తున్నారు అని తెలపగా నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అక్కడ ప్రజలకు డ్రైడే ఫ్రైడే పాటించాలని తెలియజేశారు. కీటక జనిత వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలని, దోమల లార్వా పెరగకుండా నీటి కుంటలు లేకుండా చూసుకోవాలని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్, గణేష్ కుమార్, సచివాలయ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అంటున్న ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి. శుక్రవారం కత్తివానిపేట క్యాంపు కార్యాలయం నందు సీఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్ అధినేత మావూరి వెంకటరమణ సిబ్బంది మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తికి అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని, మట్టి వినాయకుని పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రమాదకరమైన రసాయనాల నుండి రక్షణ పొందడం జరుగుతుందన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తయారు చేసి వినూతన విధానంలో ఏదైతే మట్టిలోనే విత్తు నాటి సేంద్రియ పద్ధతిలో ఆ మట్టిని తయారు చేసి వినాయకుని ప్రతిమ కింద మార్చి అది ఇవాళ వినూతనంగా కార్యక్రమం చేశారు. దానివల్ల ఒక పక్క భక్తి భావాన్ని, ఒక పక్క పొల్యూషన్ కంట్రోల్ చేయడం, మూడోది పచ్చదనం ప్రగతికి సోపానం అనే ఒక కాన్సెప్ట్ తో ఇవాళ దీని నుంచి మొక్క కలిపి పూజ అయ్యి 15 రోజులు 11 రోజులు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆ మట్టి కలిపి వృధాగా బయటకు పోకుండా ఆ మొక్కకి ఆ మట్టి అనుసంధానమై ఒక చెట్టు మొక్క కలిపి తయారై పచ్చదనాన్ని కలిపి దోహదపడుతుంది. ఇది ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన సీఎంఆర్ వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మిగతా వారికి తెలియజేస్తున్నాను. ఇది తీసుకొని ఇక నుంచి జరిగే ఈ వినాయక ఏదైతే పండుగలు ఉన్నాయో ఇటువంటి ప్రోత్సహిస్తే ఇది చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. కార్యక్రమంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టెక్కలికి చెందిన యువకుడు హీరోగా పరిచయమైన స్పీడ్ 220 అనే చిత్రం శుక్రవారం విడుదలైంది. టెక్కలికి చెందిన కోళ్ల గణేష్ హీరోగా పరిచయం అవుతూ
స్పీడ్ 220 అనే చిత్రం శుక్రవారం భవానీ సినిమాస్ లో విడుదల అయిన సందర్భంగా టెక్కలిలో పండగ వాతావరణం నెలకొంది. విజయలక్ష్మి ప్రొడక్షన్స్ లో హర్ష బెలగం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. స్థానిక వ్యక్తి హీరో కావడంతో స్నేహితులు, అభిమానులు, టెక్కలి ప్రజలు పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ ఫ్యాన్స్ హంగామా చేశారు. టెక్కలికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోళ్ల బ్రదర్స్ హీరో బ్రదర్ కావడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా ఈ సినిమా రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. హీరో గణేష్ కు ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. టెక్కలికి చెందిన ఒక హీరో వెండితెరపై కనిపించడం చాలా ఆనందంగా ఉందంటూ పలువురు అభినందించారు. కార్యక్రమంలో కోళ్ల కామేష్, కోళ్ల వసంత్, లవకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, మల్లా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నందుగల విశాఖ ఏ కాలనీలో శ్రీ వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా విశాఖ ఏ కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వినాయక మట్టి విగ్రహాలు అలాగే వినాయక వ్రతకథా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ నిర్మూలన కొరకు మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ప్రతి ఏడాది చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 2000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్లాస్టర్ ప్యారిస్ గణపతి వద్దు, మట్టి గణపతి ముద్దు అంటూ ఉత్సవ కమిటీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్లాస్టిక్ నివారణ చేపట్టి మట్టి విగ్రహాల పంపిణీ ప్రతి ఏడాది చేయటం వల్ల లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాలమురళి శర్మ, లక్ష్మీ గణపతి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ హితంగా పార్వతీ పుత్రుణ్ణి పూజిద్దామంటున్న కలిశెట్టి అప్పలనాయుడు. నెల్లిమర్ల రామతీర్థాలు జంక్షన్ వద్ద మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలే జీవరాశుల మనుగడ ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. సర్వం కాలుష్యమయమై పంచభూతాలు కన్నీరు పెడుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వినాయక చవితి పర్వదినాన హానికర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలు పూజిస్తే జలవనరులకు ఎంతో మేలు చేసిన వారమవుతామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గౌతి శిరీష. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌతి శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్తో చరవాణిలో సంభాషించి వారంలో పారిశుధ్య నిర్వహణ చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యుల సొంత క్లినికులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగులను తమ సొంత క్లినికులకు పిలవడంపై వస్తున్న ఆరోపణలపై వైద్యుల్ని దుయ్యబట్టారు. ఆర్టీసీని పూర్వ వైభవం దిశగా నడిపించే బాధ్యత అధికారులతో పాటు ప్రతి ఉద్యోగిపై ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీకాకుళం నుంచి విజయనగరానికి నూతన బస్సు సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రగతి రథచక్రానికి సారథులు కింది స్థాయి ఉద్యోగులే అన్నారు. వారు అంకితభావంతో సేవలందించేలా చూడాల్సిన బాధ్యత అధికారులుగా మనపై ఉందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇటీవల కొత్త బస్సులు ప్రారంభించామని వివరించారు. ఆర్టీసీని ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని, ఆర్టీసీ ఆవరణలోని ఖాళీ స్థలాల్లో కమర్షియల్ భవనాలు నిర్మాణం చేపడితే ఆర్టీసీ ఆదాయం చేకూరుతుందని చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు దూరమైన ప్రజా రవాణా సంస్థను ప్రజలకు చేరువ చేస్తూ ప్రధాన ఆదాయ వనరుగా ఆర్టీసీని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించిన అవసరం ఉందని, వాటిపై ఆర్టీసీ అధికారులతో కూడా చర్చించానని, త్వరలోనే అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామన్నారు. దీనిపై విధి విధానాలను టీడీపీ అధిష్టానం రూపొందిస్తుందని వివరించారు. మహిళలకు శుభవార్త చెప్తామని తెలిపారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ డిపో మేనేజర్లు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గంలో ఉపాధ్యాయులకు జనసేన నాయకులు సన్మానం చేశారు. రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి యూపీ రాజు పిలుపు మేరకు రేగడ అందరవలస మండలం ఉంగరాడ గ్రామంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పల్లి రఘు ఆధ్వర్యనందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులకు సన్మానం చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేగడ అందరవలస మండల జనసేన పార్టీ సమన్వయకర్త రెడ్డి బాలకృష్ణ చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ
ప్రముఖ విద్యావేత్త, భారతీయ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా మొదలైన వారి ప్రస్థానం భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా మరియు 2వ రాష్ట్రపతిగా దేశానికి దిశానిర్దేశం చేసే మార్గంలో కొనసాగిందని అన్నారు. వారి స్ఫూర్తితో ఉపాధ్యాయులు రేపటి సమాజాన్ని నిర్మించే దిశగా కంకణబద్దులు కావాలని ఆకాంక్షించారు. అలానే రేపటి ఆశలకు వారధులుగా, భవిష్యత్తు నిర్మాణానికి సారథులుగా, మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకమైందని, కావున ఉపాధ్యాయుల్ని గౌరవించడం సమాజం బాధ్యత, అలాగే విద్యార్థుల్ని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడాందరవలస మండలం పుర్లి, దేవుదల పంచాయతీల్లో స్థానిక జనసేన నాయకులు పాలవలస అప్పలనాయుడు ఆర్థిక సౌజన్యంతో రేగడాందరవలస మండల జనసేన పార్టీ సమన్వయకర్త రెడ్డి బాలకృష్ణ ఆధ్వర్యంలో పుర్లిపేట, దేవుదల, గోపెంపేట తదితర గ్రామాల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యూపీ రాజు మరియు జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ మామిడి ఆనంద్ నాయుడు హాజరయ్యారు. మట్టి వినాయక విగ్రహాలను నాయకులు యూపీ రాజు, ఆనంద్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమలనే పూజించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండల సమైక్య కార్యాలయాన్ని రాజాం ఏరియా కోఆర్డినేటర్ చిరంజీవి సందర్శించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల సమైక్య కార్యాలయాన్ని రాజాం ఏరియా కోఆర్డినేటర్ చిరంజీవి సందర్శించి సీసీలు అలాగే బీఓఏలతో సెర్ప్ కార్యక్రమాలు అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంస్థల బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మరియు సంఘ సభ్యులకు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ, పీఎంఈజీపీ మరియు ఉన్నతి పథకం కింద ఎస్సీ మరియు ఎస్టీలకు వడ్డీ లేని రుణాలు అందించి వారు తీసుకున్న రుణాలతో ఆదాయ అభివృద్ది కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటట్లు అవగాహన కల్పించి మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో ఉన్న 1815 సంఘాలు మరియు 19,469 మంది సభ్యుల యొక్క వివరాలు ఎన్ఆర్ఎల్ఎం వారు అమలు చేసిన లోకోస్ యాప్ లో పొందుపరచాలని తెలిపారు. లక్పతి దీదీ కింద ప్రతి సంఘం నుండి 2 సభ్యుల చొప్పున ఎంపిక చేసి వారికి అవసరమైన నిధులను అందించి జీవనోపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వారి యొక్క ఆదాయ వ్యయాలను ప్రతి 3 నెలలకొకసారి ఆజీవికా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలియజేశారు. సంఘ సభ్యులు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు డబ్బులను వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకునేటట్లు అంతర్గత అప్పులు ఇచ్చుకున్నటకు బ్యాంక్ అధికారులతో మాట్లాడి పొదుపులు విత్డ్రాల్ అయ్యేటట్టు చర్యలు తీసుకుని లక్ష్యాలను ఈ నెలాఖరులోపు 100% సాధించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. జేఆర్పురం సర్కిల్ ఆఫీస్ వద్ద తెలుగుదేశం సీనియర్ నాయకులు లంక ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల విగ్రహ పంపిణీ కార్యక్రమంలో భక్తులకు గణేశుని మట్టి ప్రతిమలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతిటి ఈశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ఈఆర్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన మట్టి బొమ్మలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఆ దిశగా అడుగులు వేసిన లంక ప్రభాకర్ రావుని అభినందించారు. ప్రతి నాయకుడు ఆ దిశగా ముందడుగు వేయాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.